Here we go. LIC Legends Increase versus Bharat Bulls 11. Now it's time for toss. Tails. Here we can see it is tails. Naresh, you won the toss, and what you will choose? టాస్ గెలిచినావు కదా, మరి ఏం తీసుకుంటావు నరేష్? బ్యాట్ ఫస్ట్. బ్యాటా? ఓకే, చెప్పండి. ఎందుకంటే పిచ్ కొంచెం వెట్టగా ఉంది. ఓకే, అవును. బ్యాటింగ్ ఆడితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకే బ్యాటింగ్. ఓకే, నువ్వు టాస్ ఓడిపోయారు కదా, ఇన్ కేసు నువ్వు టాస్ గెలిస్తే ఏం తీసుకుందామని ఉండే నీ మనసులో? నేను బ్యాటింగ్ అని అనుకున్నా, ఎందుకంటే బాల్ పడి మెల్లగా వస్తుంది కాబట్టి బ్యాట్స్మెన్కి ఈజీ అవుతుందేమో. సెకండ్ మెల్లగా ఎండకి అది గట్టిగా అయితే తర్వాత వాళ్ళకి ఈజీ అవుతుందేమో బౌలింగ్ వేయడానికి. చూద్దాం ఏమైతే ఎట్టైనా ఓడిపోతారు వీళ్ళు, మనమే గెలిచేది. అంతేనా? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే రైట్. ఓకే బ్రో, సెకండ్ అది సార్. గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు మనం. గ్రౌండ్ అయితే ఇది బోడుపల్లో ఉంది. గ్రౌండ్ వచ్చేసి బోడుపల్ కమాన్ నుంచి ఆల్మోస్ట్ 2.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి గ్రౌండ్ చూసుకోండి. గ్రౌండ్ అండ్ పిచ్ వచ్చేసి కొంచెం వెట్ ఉంది. పిచ్ కొంచెం వెట్ ఉంది ఇలా. సో పిచ్ వెట్ ఉండడం వల్ల ఫస్ట్ ఇన్నింగ్ తీసుకునే వాళ్ళకి ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకైతే ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే బాల్ అనేది పడి స్లోగా వస్తుంది కాబట్టి మ్యాక్సిమం కొట్టే అవకాశం ఉంది. సెకండ్ కొంచెం టఫ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సిద్ధమా టాస్ గెలిచిన వాళ్ళు కూడా బ్యాటింగ్ తీసుకున్నారు. ఓకే, ఏం పేరు బ్రో? వరంగల్. మా హెడ్ కోచ్ బాబ్ స్ట్రైకర్స్ హెడ్ కోచ్. బాబ్ స్ట్రైకర్స్ హెడ్ కోచ్. మెంటర్ పృథ్వీరాజ్. ఇక మా టీం అందరూ ఎన్నుకున్నారు. ఇంకా మన యూట్యూబ్ లో వస్తుంది బ్రో. మావాడు బ్రో, మా ఇది ఎట్లా అంటే సపోర్టింగ్ స్టాఫ్ అన్నట్టు. సపోర్టింగ్ స్టాఫ్ అవన్నీ అట్లాంటివన్నీ మా వాళ్ళు చూసుకుంటాం. వైస్ కెప్టెన్ ప్రదీప్, పృథ్వీరాజ్, మా అన్న పున్నమన్న, ఉదయ్ గాడు, మా ఏంది సపోర్టింగ్ స్టాఫ్. అన్న పేరు నవీన్, అరుణ్ గాడు, లడ్డు, ఉదయ్, నేను మర్చిపోయినది నరేష్ బ్రో, వంశీ, భార్గవ్, సునీల్. బాగుంది, వైట్ అండ్ వైట్లో ఇచ్చిన భయపడాలనుకో. హిట్ మ్యాన్ కమ్ భాయ్ సాబ్, సుమన్, మిస్టర్ పవన్ కళ్యాణ్, మిస్టర్ తిరుమలేష్, మిస్టర్ విశ్వ భాయ్, మిస్టర్ ప్రసన్న కుమారి, మిస్టర్ కిషుకన్న, మిస్టర్ శివ, మిస్టర్ విజయ్, మిస్టర్ వంశీకృష్ణ. ఓకే, ఎల్ఐసి టీమ్ లెజెండ్స్ ఇన్ క్రీజ్. కమ్ ఆన్, గట్టిగా బేస్. చూసుకున్నట్టే ఓపెనర్స్ అయితే ఇప్పుడు సుమన్ మరియు రవి ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు ఇక్కడ. ఎల్ఐసి టీం నుంచి ఇద్దరు ఓపెనర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెనర్ అయితే మనకు ఇక్కడ సుమన్ బ్రో ఉన్నారు. ఓకే బ్రో, మీరు ఎంత మ్యాచ్ ఆడారు? మొత్తం 60 మ్యాచెస్ ఆడాను. 1000+ స్కోర్ ఉంది. అండ్ ఐ స్కోర్ 69, స్ట్రైక్ రేట్ 120. ఓకే. అండ్ ఆపోజిట్ చూసుకుంటే మనకైతే ఇక్కడ రవి గారు ఉన్నారు. కమాన్ రవి గారు. రవి సోఫార్ ఒక 7 మ్యాచెస్ ఆడాను. ఐ స్కోర్ వచ్చేసి 35, స్ట్రైక్ రేట్ 90. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. నా యావరేజ్ వచ్చేసి బెస్ట్ ఎకనామిక్ బౌలర్, 5 వికెట్స్ ఆల్. అండ్ యావరేజ్ ఇస్ 8 ఎకనామిక్. ఎన్ని మ్యాచెస్ ఆడారు టోటల్? అరౌండ్ 25 మ్యాచెస్ ఆడాను. 25 మ్యాచెస్. ఓకే రైట్. మనం ఇక్కడ ఓపెనర్ బౌలర్స్ ఇక్కడైతే అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టే ఫస్ట్ బాల్ 4 సుమన్ తరపు నుంచి ఫస్ట్ బాల్ 4 వచ్చింది. ఎల్ఐసి వాళ్ళు అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టడం జరిగింది. ఇక్కడైతే మనము అద్భుతమైన షాట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టు వెల్ స్వీప్ షాట్. ఇక్కడైతే 4 వచ్చింది ఎల్ఐసి టీం తరపు నుంచి. వైడ్ బాల్ సెకండ్ బాల్. ఫస్ట్ బాల్ వచ్చేసి మనకైతే స్వైప్లో బాగానే 4 కొట్టింది ఫస్ట్ బాల్. అండ్ సెకండ్ బాల్ వచ్చేసి వైడ్ అవ్వడం జరిగింది. భారత్ బుల్స్ 11 టీం నుంచి వెల్ ఫీల్డింగ్. భారత్ బుల్ 11 నుంచి అయితే మంచి అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ బౌలింగ్ కూడా అలాగే అద్భుతమైన ప్రదర్శన మిస్త్రు బౌలింగ్ అయితే. ఫస్ట్ బాల్ బోర్ ఇచ్చినప్పటికీ తర్వాత 2 బాల్ అయితే 1-1 ఇవ్వడం జరిగింది. అద్భుతమైన క్యాచ్తో ఇక్కడైతే ఓపెనర్స్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే అద్భుతమైన క్యాచ్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ సెలబ్రేషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే మీ పేరు చెప్పండి అన్న. కామ్రేడ్. ఓకే, 5 మ్యాచ్లు. ఓకే, హైయెస్ట్ 55. వావ్, 5 మ్యాచెస్లోనే 55. ఓ అద్భుతమైన బ్యాటింగ్ అన్న. అండ్ ఇక్కడ బౌలర్ వచ్చేసి గణేష్ నాయక్ ఫ్రమ్ భారత్ బుల్స్ 11 టీం నుంచి. అండ్ ఇక్కడ బ్యాట్స్మెన్ వచ్చేసి రవి ఎల్ఐసి గారు. ఫస్ట్ బాల్ నో బాల్. అలాగే దాంతోపాటు అయితే మంచి అద్భుతమైన షాట్ కొట్టడం జరిగింది. రవి గారు అయితే 1+1 2 రావడం జరిగింది. 2 runs ఇక్కడ.
వాల్ షాట్ అన్న మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ఐసి టీం నుంచి ఒక 6 అవడం జరిగింది. మన కామ్రేడ్ గారు అయితే ఒక 6 కొట్టడం జరిగింది. ఇక్కడ వెల్ బ్యాటింగ్ ఎల్ఐసి వాళ్ళు అయితే చాలా మంచి అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు ఇక్కడైతే. వన్ మోర్ షాట్ తీసుకోవచ్చు మనమైతే. అండ్ 1 more 4 ఇక్కడ కామ్రేడ్ గారు నుంచి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు కామ్రేడ్ గారు. ఇంకో 4 రావడం జరిగింది, మనకు స్టేట్లోనే ఒక 4 రావడం జరిగింది ఇప్పుడు. వావ్, ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక 6 ఇక్కడ కామ్రేడ్ గారి నుంచి 6 రావడం జరిగింది. ఇక్కడ ఎల్ఐసి నుంచి అయితే కేవలం ఒక్కరే అద్భుతమైన ప్రదర్శన జరుగుతుంది ఇక్కడైతే కామ్రేడ్ గారి నుంచి. అన్నగారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం గ్రౌండ్ బయట బాల్ కొట్టినారు, మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉంది గ్రౌండ్ బయట బాల్ కొడితే? గుడ్డా అంటే నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు పొద్దున్న అంబలి తాగినట్టు అనిపిస్తుంది. అంబలి తాగి వచ్చారు కదా, దట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. It is another 6 back-to-back sixes from LIC team. What a shot! మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే LIC నుంచి కామ్రేడ్ గారు మరొక 6 కొట్టడం జరిగింది. చాలా అద్భుతంగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు LIC వాళ్ళైతే. ఈరోజు జోష్లో ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏందో మరి చూడాలి, గాల్లో ఉంది క్యాచా కాదా అనేది చూడాలి. అండ్ ఇక్కడ రెండో క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. కామ్రేడ్ గారికి అయితే చాలా ఛాన్సెస్ వస్తున్నాయి ఇక్కడ భారత్ బుల్స్ నుంచి. ఇది రెండో క్యాచ్ డ్రాప్ చేయడం ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్యాచ్ మిస్ అయింది. అలాగే 2 రన్లు వచ్చినాయి ఎల్ఐసి తరపు నుంచి అయితే. మంచి క్యాచ్ మిస్ చేసుకున్నారు భారత్ బుల్స్ 11 నుంచి అయితే ఒక మంచి క్యాచ్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ప్లేస్ అండర్స్టాండింగ్ లేకపోవడం వలన చేతిలోనే బాల్ ఉండడం వలన భారత్ బుల్స్ అయితే వెల్ ఫీల్డింగ్. ఇక్కడ భారత్ బుల్స్ నుంచి మరొక వికెట్ తీయడం జరిగింది. వెల్ ఫీల్డింగ్ భారత్ బుల్స్. కుమార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, హైయెస్ట్ స్కోర్ 72. వావ్, టోటల్ ఎన్ని మ్యాచెస్ ఆడారన్న ఇప్పటివరకు? 69 అంటే 1000+ స్కోర్ ఉంటుంది. It is another 6 from LIC team. కొట్టినైతే మన ఇక్కడ కామ్రేడ్ అన్న ఇప్పటికీ ఒక 4 6 కొట్టడం జరిగింది. ఇంకా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మనం చూద్దాం ముందు వరకు ఇంకెంత చేస్తారనేది. ఓడే షాట్ అన్న. ఇక్కడ చూసుకుంటే బ్యాట్స్మెన్ నుంచి చాలా చక్కని షాట్ రావడం జరిగింది. ప్రసన్న గారు చాలా అద్భుతమైన షాట్ అయితే ఇక్కడ ఒక బుల్లెట్ లాంటి షాట్ వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే ఒక బుల్లెట్. మరో చక్కని స్వీట్ షాట్ రావడం జరిగింది. అలాగే అయితే ఇంకో 4 అయితే బ్యాక్-టు-బ్యాక్ 2 balls కొట్టడం జరిగింది. ఇక్కడైతే స్వీట్ లేవడం జరిగింది. అండ్ అలాగే గాల్లో అయితే ఇక్కడ ఒక ఫీల్డర్స్ ఉన్నాడు. చూద్దాం మరి ఫీల్డర్ ఏం చేస్తారు అనేది. క్యాచ్ కూడా వదలడం జరిగింది ఫీల్డర్కి. హెంపర్ అయితే అవుట్ ఇవ్వడం జరిగింది. హెంపర్ అయితే అవుట్ చేశారు ఇక్కడ. నీ పేరు, ఎన్ని మ్యాచెస్ ఆడినావు, హైయెస్ట్ స్కోరు ప్లస్ టోటల్ మ్యాచెస్? పేరు విశ్వప్రసాద్, ఆల్రౌండర్. ఓకే, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇప్పటి వరకు బిలో 50. టోటల్ ఎన్ని మ్యాచెస్ ఆడినా? టోటల్ నేను జేఎన్టీ టెక్ ట్రోఫీ ఆడినా. ఓకే, టెక్ ట్రోఫీ తర్వాత మళ్ళీ మున్సిపల్ టోర్నమెంట్ ఆడినా. ఓకే, ఇప్పటివరకు ఐడియా లేదు. టోటల్ స్కోర్ ఎంత ఉంటుంది? అది ఇప్పుడు అట్లా కౌంట్ చేసుకోలేదు. 500+ అలా ఏం చూసుకోలేరా? లేదు, 300+. 300+? ఓకే. బ్యాట్ ఇక్కడ చూసుకుంటే అన్న తరపు నుంచి మరొక 4 రావడం జరిగింది. వెల్ బ్యాటింగ్ అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దాదాపు ఇక్కడ నుంచి కొడితే ఉప్పల్ నుంచి తుప్పల్లో పడడం జరిగింది. ఎల్ఐసి వాళ్ళు కొడితే ఉప్పల్ నుంచి తుప్పల్లో పడాలండి ఎల్ఐసి వాళ్ళు కొడితే. బ్యాటింగ్ ప్రసన్న గారి నుంచి మరొక 4 రావడం జరిగింది. వెల్ బ్యాటింగ్ ప్రసన్న గారు. What a shot! It is drop shot and another 4 back-to-back 4 from Prasanna. ఇది చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాక్-to-back 4 రావడం జరిగింది ఇక్కడ. ఎల్ఐసి డివో గారు బోత్ ఆర్ ఫ్రమ్ CB50 నుంచి హిమాయత్ నగర్ బ్రాంచ్ ఇద్దరిది. ఎండండి ఢీ కొట్టండి, గెలుస్తాం మేమే బ్రో. ఫస్ట్ 6 hours లాగా ఆడాలి బ్రో, లాస్ట్ 10 hours అంతే. ఇంకా
పవర్ ప్లే లాస్ట్ టైం బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సేమ్ ప్లే కమాన్ గుడ్ కమాన్. నెక్స్ట్ ప్యాడప్ గా నరేష్ రైట్ బ్రో. వాడ వికెట్ బ్రో. భరత్ బౌల్స్ నుంచి ఇక్కడ మరొక వికెట్ రావడం జరిగింది. చాలా అద్భుతంగా బౌలర్ అయితే మంచి బౌలింగ్ వేసి ఒక వికెట్ తీయడం జరిగింది. ఇక్కడ +18 ఇక్కడ 18+18 రెండు కలిస్తే 36. ఇప్పుడైతే 36 రావడం జరిగింది. చెప్పండి 18+18 మీ గురించి ఒకసారి. దిస్ ఇస్ నరేష్ వికే. టోటల్ మ్యాచెస్ 46, హైయెస్ట్ 56, నాట్ అవుట్. నెనావత్ నరేష్ ఇక్కడైతే 46 మ్యాచ్, హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 54 ఇక్కడ. అలాగే ఇక్కడ టోటల్ స్కోర్ వచ్చేసి 500+ ఉన్నాయి. విశ్వ అన్న అయితే త్వరలో తన విశ్వరూపాన్ని చూపేబోతున్నాడు. మీరందరూ అలర్ట్గా ఉండండి. సునామీ వచ్చేటప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది, కానీ సునామీ వచ్చిన తర్వాత భరత్ బౌల్స్ నుంచి ఇక్కడైతే కెప్టెన్ భరత్ వచ్చేసి ఒక వికెట్ తీయడం జరిగింది. అండ్ అక్కడ బ్యాట్స్మెన్ వచ్చేసి విశ్వ అన్న గారు అవుట్ అవ్వడం జరిగింది. ఇప్పుడే ఇట్స్ కెప్టెన్ బ్లో బౌలింగ్. అని మనం ఇక్కడ చూసుకుంటే ఎల్ఐసి టీం నుంచి బోడుప్పల్ నుంచి కొడితే ఉప్పల్ బయట తుప్పల్లో పడ్డదండి. చాలా అద్భుతమైన ఎల్ఐసి టీం నుంచి ఒక 6 రావడం జరిగింది చాలా సమయం తర్వాత. అయితే ఇక్కడ చూసుకుంటే 18+18 నుంచి ఫస్ట్ బాల్ రావడం జరిగింది. కెప్టెన్ దగ్గర నుంచి ఫస్ట్ బాల్ ఇక్కడ ఏరోప్లేన్ ఎంత వేగంగా అయితే బాల్ చూసుకోవడం అయితే అదే స్పీడ్లోని బాల్ చూసుకోవడం జరిగింది. శివనాయక్ నుంచి మరొక 6 రావడం జరిగింది. ఏరోప్లేన్ కూడా స్పీడ్ రావడం జరిగింది. ఇదైతే 4 ఇక్కడ 18+18 నుంచి మరొక 4 రావడం జరిగింది. వావ్ మరొక 4 ఇక్కడ ఎల్ఐసి నుంచి మరొక 4 బ్యాక్ టు బ్యాక్ 4 అయితే 18+18 బ్యాక్ టు బ్యాక్ 4 కొట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఐసి లెజెండ్స్ ఇన్ క్రీజ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వాడే షాట్ శివనాయక్ నుంచి మరొక 4 రావడం జరిగింది. ఇక్కడ శివనాయక్ నుంచి అయితే వెల్ బ్యాటింగ్ ఎల్ఐసియన్స్. 18+18 స్టార్ 6 కొట్టడం జరిగింది. 18+18 బాగా బ్యాటింగ్ చేశాడు. వెల్ బ్యాటింగ్ చాలా చక్కటి 6 స్ట్రేట్ లో కొట్టడం జరిగింది. మీరు ఏరోప్లేన్ కూడా స్పీడ్కి వెళ్ళింది, దూసుకెళ్ళిపోయింది 6 అయితే. రమణ నుంచి 6 మనకు 4 రావడం జరిగింది. ఇక్కడ రమణ వెల్ బ్యాటింగ్. రమణ 18+18 36 వెల్ బ్యాటింగ్. 6 another 6. గ్యాప్లో శివనాయక్ గారు అయితే గ్యాప్లో కొట్టడం జరిగింది. బట్ ఇక్కడ వన్ అనుకుంటే ఇక్కడ అయితే అవుట్ అవ్వడం జరిగింది. 18+18 ఎల్ఐసిఎన్ కెప్టెన్ అవుట్ అయ్యారు. బోడుప్పల్లో కొడితే అది ఎక్కడికో వెళ్తుందండి. మనం చూసుకుంటే ఏరోప్లేన్ సిబిల్లో పోయి తుప్పల్లో పడడం జరుగుతుంది. ఇక్కడైతే ఫస్ట్ ఇన్నింగ్లో లాస్ట్ ఓవర్ బౌలింగ్ వచ్చేసి పృథ్వీరాజ్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాటింగ్ చూసుకుంటే శివనాయక్ గారు ఉన్నారు. ఇక్కడ బ్యాటింగ్లో అయితే మరొక 6 అండి. ఇక్కడ క్యాచ్ ఉంది, మరి చూద్దాం అది 6 క్యాచ్ అనేది. మొత్తానికి 6 ఫైనల్ ఓవర్లో అయితే 6 ఆడడం జరిగింది. శివనాయక్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. 6 కొట్టడంతో ఆల్మోస్ట్ 200కి రీచ్ అయ్యారు స్కోర్ అయితే. ఇక్కడ 48 శివ గారి వచ్చేసి 48. ఇంకా 2 బాల్ ఉంది, ఆ సెంచరీ చేసుకునే అవకాశం ఉంది. చూద్దాం. శివనాయక్ అయితే ఇక్కడ బాల్ పడి హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉందా? శివనాయక్ గారు హాఫ్ సెంచరీ చేశారు. శివనాయక్ గారు బ్యాట్ ఎత్తండి. హాఫ్ సెంచరీ. కమాన్ ఎల్ఐసిఎన్ టీం నుంచి ఒక హాఫ్ సెంచరీ రావడం జరిగింది. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వావ్ వాడే బ్యాటింగ్ అన్న. మొత్తానికి అయితే 20 కిట్స్కి అందడం జరిగింది. ఇక్కడ 200 టార్గెట్ ఉంది. ఇక్కడ లెగ్ ఎంపర్ చూసుకుంటే మన రవి గారు ఉన్నారు, మెహదీపట్నం డిఓ గారు ఇక్కడ ఉన్నారు. వెల్ బ్యాటింగ్. శివనాయక్ గారు చాలా అద్భుతంగా ఇప్పుడు హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. దాదాపు 6-7 సిక్సెస్ లాస్ట్లో కొట్టడం జరిగింది. ఒకసారి మీరు దిగే ముందు అనుకున్నారా హాఫ్ సెంచరీ చేస్తారని? అనుకోలేదు.
లోవర్ ఆర్డర్లో ఆడడం ఐ ఫెల్ట్ గుడ్. 180, 170 అనుకున్నాను, బట్ ఐ డిడ్ మై బెస్ట్. ఐ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ దట్ మ్యాచ్. మీకు అవినాష్ అన్న కూడా లాస్ట్ ఓవర్లో పార్ట్నర్షిప్ బాగానే ఇవ్వడం జరిగింది కదా. ఆయన సపోర్ట్ చేయడం మంచిది అనిపించింది. సింగిల్స్ స్టూడీస్ తీయడంలో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్ ఓవర్లో హాఫ్ సెంచరీ చేస్తాయి అనుకోలేదు, నేను చూసుకోలేదు హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నాను, బట్ 50 కొట్టడం మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 200 కొట్టారు, మేము ఉంటే 250 వరకు పోతున్నారు. మాకంటే మంచి బెటర్ బ్యాటింగ్ బాగా వేసారు మన వాళ్ళు. అంటే మొత్తం మా కోచింగ్ అదంతా. వెరీ ప్రౌడ్ ఆఫ్ దమ్, ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎస్పెషల్ మా బాగా ఆడు కూడా 6 కొట్టమని చెప్తే కొట్టినాడు విశ్వ గారు. 4th గ్రేడ్ కూడా మాదే. 48 కొట్టినప్పుడు కూడా 6 కొట్టమని మనమే చెప్తున్నాం అనమాట. ఒక డౌట్ ఏంటంటే ఈ టీమ్ కి మెయింటైనర్ వచ్చేసి కోచ్ వచ్చేసి మీరేంట కదా. మేము చెప్పినట్టు ఆడారు మనల్ని బాగానే, కానీ ఒక్కరు మన కెప్టెన్ సార్ కొంచెం గట్టిగా ఆడారు, వైస్ కెప్టెన్ కొంచెం గట్టిగా ఆడితే బాగుంటుండే. ఎవరు రవి గారా? LIC రవి గారు. నైట్ కరెంట్ లేకపోయినా మీరు నైట్ 3 వరకు ప్రాక్టీస్ చేయించారంట కదా, నిజమేనా అది? 2 వరకేనా? తర్వాత ఏంటంటే మ్యాచ్ ప్రణాళిక సిద్ధం చేసింది మేమే అనమాట, ఎవరు ఎప్పుడు దిగారు ఎట్లా కొట్టాలని. ఈవెన్ మేము చెప్పినట్టు చాలా బాగా ఉంది మా టీం కూడా. యూఆర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. కామరాడన్న గారు, మీరైతే ఇప్పుడు 1 డౌన్ వచ్చి అద్భుతమైన 6లతో దాదాపు 5 6లు కొట్టారు. మీరు స్టార్ట్ చేయడం వల్ల ఈ స్కోర్ ఇంత 200కి రీచ్ అవ్వడం జరిగింది. మీ ఫీలింగ్ చెప్పండి బ్యాటింగ్ పైన. 200 స్కోర్ దాకా టార్గెట్ ఇస్తామని పవర్ ప్లేలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ టార్గెట్ కూడా 200 ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మన రమణ అండ్ శివ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి 75 వరకు మ్యాచ్ మొత్తం చేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. వీ కెన్ ఈజీలీ విన్ ద గేమ్. ఫస్ట్ వికెట్ అయితే అప్పుడే పడడం జరిగింది ఓపెనర్స్ వచ్చినప్పుడు. సో అది పడ్డప్పుడు మీరు ఆపుకొని, అంటే ఏ బ్యాట్స్మెన్ వచ్చినా ఆపుకొని ఆడతారు కదా, కానీ మీరు ఇన్ని 6లు కొట్టారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని 6లు కొట్టడానికి? అది పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుందామని చెప్పేసి ముందు నుంచే ప్లాన్డ్ గా మన కెప్టెన్ రమణ చెప్పాడు. దాని ప్రకారంగా మనం ఎగ్జిక్యూట్ చేసాం. చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయినందుకు హ్యాపీగా ఉన్నాం. ఫైనల్ ఒకటే ఫైనల్ క్వశ్చన్, నాకు తెలిసి ఈ గ్రౌండ్ లో ఇప్పటివరకు అవుట్ ఆఫ్ ద స్టేడియం ఎవరు 6 కొట్టలే. మీరైతే వాల్ దాదాపు 10 feet వాల్ ఉంది, దానిపై నుంచి కూడా కొట్టారు కదా. ఆ 6 పైన మీ ఒపీనియన్ ఏంటిది? అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 95 meters దూరం కొట్టడం నాకు కూడా హ్యాపీగా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం వెళ్తుందని. ఇట్స్ గుడ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ ఈ వీడియో స్పెసిఫిక్ గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తీద్దాం అనుకున్నా. ఓకే, కమాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పండి మీ బ్యాటింగ్ పైన. బ్యాటింగ్ నేను పర్ఫామ్ చేయలేదు, కానీ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. 200 అనేది చాలా టఫ్ టార్గెట్. ఖచ్చితంగా మ్యాచ్ 1 సైడ్ అయిపోతుంది. వీ గోనా విన్ ద గేమ్ అంతే. ఓకే, మన ఇక్కడ చూసుకుంటే 18+18 36 విరాట్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్ అనమాట. నరేష్, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఈరోజు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు, అండ్ అలాగే పార్ట్నర్షిప్ కూడా మీ ఇద్దరి మధ్యలో శివనాయక్ అండ్ మీ మధ్యలో బాగానే రన్ అయింది కదా. సో దాని మీద మీ ఒపీనియన్. ఏదైనా మ్యాచ్ ఇక ఏమంటే మా కెప్టెన్ కాలు మీద పడిపోతాడు, వచ్చి కొట్టబోతామన్నా అంటుంటాడు. అందుకే మరి నేను విశ్వాసం కలిసి అనుకున్నాను. ఇక కొట్టాల్సి వచ్చింది, అనుకుంటుంది కాదు. మా కోచ్ మీ స్ట్రాటజీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు టార్గెట్ వచ్చేసి 200 కదా, సో మీరు దాన్ని రీచ్ అవుతామని అనుకుంటున్నారు? 200 ఆల్రెడీ 200 ఏం చేసినాం 3 heroes లా. ఎవడెవడు ఎంత కొడుతుందో పత్తి ఎప్పుడు డివైడ్ చేసుకుంటాం. ఓకే, మా దమ్ము మా ధైర్యం పృథ్వీరాజా. మా బ్యాట్ పట్టుకొని యుద్ధంలోకి దిగు. ఓకే, ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరు ఇక్కడ? మళ్ళీ అడుగుతామేంది బ్రో, దమ్ము ధైర్యం అన్నా. జాతి రత్నాలు రా మీరు. మా ఊపిరి, మా ఉప్పేనా, మా పెన్ను ధైర్యం, మా ధైర్యం వెన్నుముక్క. ఓకే, ఇంకా నడ్డి బొక్క అన్ని వీడే, నల్లి బొక్క కూడా వీడే. గారు ఫస్ట్ బ్యాట్స్మెన్, మీ గురించి ఒకసారి చెప్పండి. నేను ప్రీవియస్ గా ఒక 10 matches ఆడానండి. 34 స్ట్రైక్ రేట్ యావరేజ్. అండ్ హైయెస్ట్ స్కోర్ ఎంత? హైయెస్ట్ స్కోర్ 76. ఓకే, ఓవరాల్ స్కోర్ ఎంత ఉంది మీది? 340 ఉంటుంది. మనం చూసుకుంటే ఇక్కడ ఓపెనర్ బ్యాట్స్మెన్ సెకండ్ ఇన్నింగ్ నుంచి పృథ్వీరాజ్ అలాగే వంశీ గారు ఇద్దరు వస్తున్నారు ఓపెనర్ బ్యాట్స్మెన్స్ అయితే.
వేసేటప్పుడు ఎవరు సౌండ్ చేయరు, ఎవరు మాట్లాడదు, నో బాల్ అయిపోతుంది. మాట్లాడేటప్పుడు ఆగండి. బౌలర్ ఎవరైతే చేస్తారో స్టార్ట్ అయిద్దాం, ఎవరైనా సౌండ్ రిలీజ్ వరకు మాట్లాడదు. ఇన్ కేస్ మాట్లాడినా బౌలర్ చూసుకోవాలి, సౌండ్ వినబడింది అంటే ఆగిపోవాలి. ఎందుకంటే నో బాల్ ఆయనకే పడుతుంది. మనం ఆల్రెడీ అలా 2 నో బాల్ ఇచ్చినాము. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫీల్డింగ్ మిస్టేక్, అంటే ఒకళ్ళు వచ్చిన ఆపి ఇవ్వండి, ఒక రన్ వచ్చినా నో ప్రాబ్లం, స్కోర్ వెళ్ళొచ్చు. అది ఆపండి. క్యాచెస్ మాత్రం చాలా బ్యాకప్ కూడా ఎవరు వచ్చేస్తారు. ఫ్రంట్ ఫీల్డర్ బ్యాకప్, వాడే కొటేషన్. ఫ్రంట్ ఫీల్డర్ లాస్ట్ బ్యాకప్ కి రావాలి, ప్లస్ యాక్టివ్ స్లెడ్జింగ్ చేస్తూ ఉండాలి, యాక్టివ్ ఉండాలి. స్లెడ్జింగ్ చేయాలి, బాల్ వేసేటప్పుడు చేయొద్దు. మళ్ళీ ముందే మనమైతే కీపర్ కైతే స్పీడ్ త్రో చేయదు కానీ బౌలర్ కి త్రో చేసేటప్పుడు కీపర్ మనోడు ఎక్స్పీరియన్స్ ఎంత స్పీడ్ వేస్తే బ్యాకప్ ఇస్ ఇంపార్టెంట్. అంత ఈ బౌలర్ అంత ఈజీగా పట్టుకోలేము. బ్యాకప్ వచ్చేది. Come on boys, let's start the game. Nice ball. No. మంచి చక్కటి 4 పృథ్వీరాజ్ నుంచి. నవీన్ రావిగడ్ చూడండి, ఇంత ఎండలో వీడియో తీస్తుండే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం. ఇగో చూడండి, ఇంత పెద్ద ఎండలో ఎండ చూడు ఎంత పడుతుందో. టోటల్ ఎన్ని మ్యాచెస్ ఆడారు? 50. హైయెస్ట్ స్కోర్ ఎంత? 80. కెప్టెన్ సాబ్ ఇక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. కెప్టెన్ సాబ్ అయితే ఫస్ట్ బాల్ డిఫెన్స్ చేశాడు కెప్టెన్ సాబ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవర్ కూడా కంప్లీట్ చేయడు. వాడే షాట్ మనది, వాడే షాట్. ఇక్కడ చూసుకున్నాడైతే కెప్టెన్ సాబ్ నుంచి ఫస్ట్ 4 రావడం జరిగింది. భరత్ బుల్స్ టీం నుంచి ఒక 4 అయితే చక్కటి షాట్ ఇచ్చాడు మన బ్యాట్స్మెన్ ఇక్కడ కెప్టెన్ సాబ్ భరత్. వాడే బ్యాటింగ్ భరత్ బుల్స్ టీం నుంచి. కెప్టెన్ అయితే పర్ఫార్మెన్స్ మాత్రము వేరే లెవెల్లో ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టే తన పార్ట్నర్ కూడా చక్కటి రన్ ఇవ్వడంతో 2 స్కోర్ వచ్చాయి. వాడే బ్యాటింగ్ ఇక్కడ కవర్ డ్రైవ్ లో పడడం వల్ల ఒక 4 అయితే వచ్చింది భరత్ బుల్స్ టీం నుంచి. కెప్టెన్ సాబ్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మరొక 4 భరత్ బుల్స్ టీం నుంచి, అది కూడా కెప్టెన్ దగ్గర నుంచి. వాడే పర్ఫార్మెన్స్ కెప్టెన్ సాబ్. వావ్, వాల్ ఫీల్డింగ్ ఎల్ఐసియన్స్, వాడే ఫీల్డింగ్ అవినాష్ అన్న దగ్గర నుంచి అయితే ఒక మంచి ఫీల్డింగ్ ఇక్కడ చాలా చక్కగా ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇక్కడ. వాల్ ఫీల్డింగ్ ఎల్ఐసియన్స్, వాల్ ఫీల్డింగ్. వాడే కవర్ డ్రైవ్ మీకు నుంచి కెప్టెన్ సాబ్ దగ్గర నుంచి మరొక 4 రావడం జరిగింది. భరత్ వాల్ బ్యాటింగ్, భరత్ బుల్స్ టీం మరొక 4 రావడం జరిగింది ఇక్కడ కెప్టెన్ సాబ్ దగ్గర నుంచి. చాలా క్విక్గా ఒక రన్ కూడా తీసుకోవడం జరిగింది. జస్ట్ 10 మీటర్ డిస్టెన్స్లోనే ఒక రన్ రావడం జరిగింది భరత్ బుల్స్ వాళ్ళకి. చాలా క్విక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వీళ్ళైతే. వాడే బ్యాటింగ్ భరత్ కెప్టెన్ దగ్గర నుంచి మరొక 4 రావడం జరిగింది. ఈ రోజు అయితే కెప్టెన్ సాబ్ 4. ఇట్స్ అనదర్ 4, బ్యాక్ టు బ్యాక్ 4 ఫ్రమ్ భరత్. వాడే షాట్ భరత్ బుల్స్ నుంచి కెప్టెన్ సాబ్ దగ్గర నుంచి ఒక 6 రావడం జరిగింది. కెప్టెన్ సాబ్ ఈ రోజు మొత్తం పర్ఫార్మెన్స్ వచ్చేసి కెప్టెన్ సాబ్ దగ్గర భరత్ బుల్స్ వాల్ 6 అని వాల్ బ్యాటింగ్. ఇది స్టాప్. భరత్ బుల్స్ నుంచి కెప్టెన్ సాబ్ ఆఫ్ సెంచరీ చేయడం జరిగింది. కెప్టెన్ సాబ్ వాల్ బ్యాటింగ్ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ అయితే ఆఫ్ సెంచరీ కెప్టెన్ సాబ్ నుంచి వచ్చింది. మ్యాచ్ చాలా ముందుకు నడిపిస్తున్నారు కెప్టెన్ సాబ్. వాల్ బ్యాటింగ్ కెప్టెన్ సాబ్ వెల్. చాలా మంచిగా ఏం కాదు. 2 బ్యాట్స్మెన్స్ ఒక బ్యాట్స్మెన్ కి బ్యాట్ పెట్టట్లేదు. వాడు పోయిందా లేదా తీసుకురండి. పోయిందని చెప్తున్నాడు. ఆ కోసం చూడు, ఆయన చూస్తలేరు. షూట్ చేసేయండి. కీపర్ ఉన్నాడు, కీపర్ చూసుకుంటాడు. వెయిట్ చేసిన ఎవరైనా షూట్ చేస్తారా? వెనక కూడా చూస్తలే, ఇలా పోతున్నాయన్న. బాల్ పట్టగానే ఇటు వేసేయండి. ఇప్పుడు మనం 5 ఓవర్స్ కవర్ వికెట్ ఇట్లా పడాలి, అట్లా పడి ఇట్లా రావాలి. వికెట్ కొంచెం అంటే కొంచెం అయితే ఎంతో
చక్కగా పర్ఫార్మ్ చేస్తున్న బ్యాట్స్మెన్ కూడా వికెట్ బ్రేక్ చేశారు. ఇక్కడ మన ప్రసన్న గారు, డివో గారు, ఇక్కడ అయితే మన ఇద్దరు బ్యాట్స్మెన్ అది బ్రేక్ చేశారు వికెట్ ఇక్కడ. అండ్ క్యాచ్ బై నరేష్, ఎల్ఐసి డివో నరేష్ సాప్. What a batting, Bharat! Another four by Bharat. Captain Sop, what a batting! Bharat Bulls team ni munduku తీసుకువెళ్ళేది కెప్టెన్ మాత్రమే. బ్యాంక్ లో ఉన్న భరత్ కూడా ఈరోజు ఫోర్ల మీద ఫోర్లు రాణిస్తున్నాడు. తన బ్యాంక్ లో వచ్చే కస్టమర్ లాగానే ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా కస్టమర్లు వాడుకొని వాళ్ళందరినీ పరుగులు తీసేలా చేస్తున్నాడు భరత్. బ్యాంక్ ఎంప్లాయ్ భరత్, వన్ ఆఫ్ ద బెస్ట్. తన బ్యాటింగ్ తోని తన ఫీల్డర్లను కూడా పరుగులెత్తేటట్టు చేస్తున్నారు. ఫీల్డర్లు మొత్తం దాదాపు 360 డిగ్రీస్లో ఉన్న గ్యాప్ చూసి మరీ ఆడేదే కెప్టెన్ భరత్. ప్రసన్న అన్న అయితే ఇప్పుడే బౌలింగ్లో రావడం జరిగింది. నాకు తెలిసి మరొక వికెట్ అయితే బ్రేక్ చేస్తారనుకుంటున్నా. ఇంతకు ముందు బాగా నడుస్తున్న పార్ట్నర్షిప్ కూడా ప్రసన్న అన్ననే బ్రేక్ చేశాడు. మరి చూద్దాం ఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. వాడే గ్యాప్ షాట్ 4 భరత్ బుల్స్ టీం నుంచి మరొక 4 గ్యాప్ షాట్లు చూసుకొని వెల్ కట్ షాట్. బ్యాటింగ్ భరత్, ఇంకా 3 వరకు సెంచరీ భరత్. వెరీ గుడ్ బ్యాటింగ్. ఒక్క రన్ దూరంలో ఉన్నాడు. తన శతకంకి సెంచరీ చేయబోతున్నాడు మనోడు. అయితే 1 రన్ వచ్చేసింది. 1 రన్ సెంచరీ చేసుకున్నాడు కెప్టెన్ సాబ్. భరత్ సెంచరీ చేసుకుంటూ అక్కడ ఆడియన్స్ చూడొచ్చు. అలాగే ఇక్కడ భరత్, కమాన్ సెంచరీ. బ్యాంక్ ఎంప్లాయ్ భరత్, కెప్టెన్ సాబ్ ఒక్క పర్ఫార్మెన్స్ చేసి శతకం పూర్తి చేసుకున్నాం మన భరత్. What a batting, bro. 4 well batting, bro. What a finishing shot. Bharat team గెలిచింది. ఇక్కడ భరత్ బుల్స్ టీం గెలవడం జరిగింది. కెప్టెన్ సాబ్ 20 కిట్స్ సక్సెస్ఫుల్ గా 20 కిట్స్ అందడం జరిగింది. ఇక్కడ వన్ మ్యాన్ షో. Legends Increase won the toss and elected to bat first. They posted a total of 199 runs for the loss of 7 wickets with 1 off century and solid performances from several batsmen. Captain Bharat delivered an impressive bowling performances, contributing significantly to the team's efforts. In response, Bharat Bulls chased down the target comfortably in 18.2 hours, losing just 2 wickets. Captain Bharat played a brilliant century knock, leading his team to victory. The Bulls won their first match by 8 wickets. మీ టీం మటుకు మొత్తం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్గా మీరు ఈరోజు పిలిచినారు కదా. సో మీ బౌలింగ్ పైన మీరు ఈరోజు అంతా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ముందు నుంచి అనుకున్నారా, లేదంటే గ్రీస్లో దిగిన తర్వాత మీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇలా జరిగిందా? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినంత పడలేదు. లైన్ అండ్ లెంత్ కొంచెం చూసుకోవాల్సి ఉండే. తర్వాత అన్ని కొంచెం ఓవర్ పిచ్ బాల్ పెట్టడం వల్ల స్కోర్ కొంచెం ఎక్కువ పోయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదు. సో నెక్స్ట్ మ్యాచ్గా బాగా ఇంప్రూవ్ చేసుకున్నా, మిస్టేక్స్ తీసేసుకొని హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ ఇట్. యా అంతే. ఓకే సో విల్ విన్. ఓకే, రోజు మీ టీంలో అయితే నెంబర్ 1 మీరే. మీ తర్వాత భార్గవ్ ఉన్న బాగా బౌలింగ్ చేశారు. సో మీరు బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయడం ప్లస్ బాల్స్ కూడా డాట్ చేయడం అనుకున్నారు కదా. సో మీరు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తారని మీరు అనుకున్నారా? అనుకున్నాం, కానీ ఇప్పుడు బ్యాటింగ్లో కూడా బౌలింగ్ కొంచెం ఇంకా మంచిగా. అలాగే మీరు చాలా డాట్ బాల్స్ కూడా చేశారు. మెయిన్ వికెట్స్ కూడా మీరు తీయడం జరిగింది. మీ హ్యాపీనెస్ ఏం లేవు. ఇప్పుడు జస్ట్ మ్యాచ్ గెలవాలి అంతే. రిక్వైర్డ్ 10 ఉంది. పవర్ ప్లే 70 టార్గెట్. ఓపెనర్స్ బ్యాట్స్మెన్ కదా. సో మీరు ఈ 200 స్కోర్ని చేజ్ చేస్తామని మీరు అనుకున్నారా? యాక్చువల్గా 200 అనేది చేసేబుల్. ఎందుకంటే ఇక్కడ అవుట్ అంటే వెట్ ఫీల్డ్ అనేది చాలా ఈజీ ఉంది. బాల్ ఎప్పుడైతే అంటే బ్యాట్ మీదకి చాలా ఈజీగా వస్తుంది. ఇంకా బాల్ గిట్టంగా పడ్డ తర్వాత బౌండరీ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్రాస్ అనేది చాలా తక్కువ ఉంది ఈ గ్రౌండ్లో. దానివల్ల ఈజీగా బాల్ అనేది బౌండరీకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల చేజింగ్ అనేది ఈజీగా అవుతుందని అనుకున్నాను. అంటే మీరు వెళ్ళంగానే ఫస్ట్ బాల్ 4 కొట్టారు, దాని తర్వాత సడన్గా అవుట్ అయ్యారు. అలా ఎందుకలా? యాక్చువల్గా బాల్ అనేది పిచ్ మీద చాలా అంటే డ్రై ఉంది. పిచ్ అనేది చాలా డ్రై ఉంది. దానివల్ల బాల్ అనేది ఆగు రావడం వల్ల నేను కొంచెం టెంప్ట్ అయిపోయినా. సో దానివల్ల వికెట్ అయిపోయినా వెంటనే. ఓకే, అలాగే మీరు వైస్ కెప్టెన్ టీంని కూడా ముందుకు నడిపించారు. అలాగే మీరు అక్కడ హెంపరింగ్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. భరత్ సెంచరీ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరే అంటున్నారు. మీరు ముందుకుండి పుష్ చేశారు భరత్ని. సో అలా గైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా కెప్టెన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మెయిన్గా మా దాంట్లో ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ వచ్చేసి భరత్ నాయక్. సో తను ఆడితే ఈజీగా మ్యాచ్ వచ్చేసి కాన్ఫిడెన్స్ తనకి బూస్ట్ అప్ చేయడం అవుతుంది. కానీ భరత్ ఏమంటుంటే మీ టీంలో నువ్వే మెయిన్ బ్యాట్స్మెన్ అన్నాడు. నువ్వు ఉంటే ఇంకా నేను ఫ్రీగా ఆడేవాళ్ళని అన్నాడు కదా. సో అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంది? మీరు ఉంటే ఇంకా భరత్ ఎలా ఆడేవాడు? అంటే ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా బెటర్గా ఉండేది. సో బై మిస్టేక్గా నేను అవుట్ అయిపోయినా. సో తన భుజాల మీద వేసుకుని తను ఈజీగా ఆడడం జరిగింది. సో దానివల్ల చేజింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది.
ఓకే, కంగ్రాచులేషన్ బ్రో. ఎనీవే కంగ్రాచులేషన్ ఫర్ యువర్ టీమ్. చాలా బాగా ఆడారు మీరు. ఎల్ఐసి కూడా బాగా ఆడింది. మీరు ఇంకా నేను అనుకోలేదు చేసేసారని, బట్ కంగ్రాచులేషన్, చాలా బాగా ఆడి చేసేసారు. ఓకే, 2 డౌన్ రావడం జరిగింది, వికెట్లు పడ్డాయి, స్కోర్ అయితే కొంచెం గెలిచే మూమెంట్ ఉండే, కానీ మీరు తర్వాత వచ్చి గ్యాప్ షాట్లు దాదాపు 4 ఫోర్స్ కొట్టారు కదా. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉంది ఇలా బ్యాటింగ్ చేసినందుకు? పిచ్ అనేది మనకు అనుకూలంగా ఉంది, బ్యాటింగ్ పిచ్. దానివల్ల మనకు బాగా గ్యాప్ షాట్లు అనేది బాగా చిక్కాయి. ఇంకా ఇంకొక 1 అవర్ ఉండే ముందే కంప్లీట్ చేసినందుకు థ్యాంక్స్. అంటే తర్వాత మీరు ఇలా గ్యాప్ షాట్ కొట్టారు కదా, మీ పార్ట్నర్షిప్ కూడా బాగానే రన్ అయింది నీటి భరత్ది. సో దానిపైన మీ పార్ట్నర్షిప్ అని ఫీలింగ్స్? అయితే నేను సింగిల్స్ రొటేట్ చేసుకుంటుంటా, అంటే బాగానే ఆల్రెడీ క్లిక్ అయి ఉన్నాను కాబట్టి బ్యాట్స్మెన్ సింగిల్స్ రొటేట్ చేసుకుంటే గ్యాప్లో ఆడుకుంటాను. ఓకే, వెల్ బ్యాటింగ్ బ్రో. థ్యాంక్ యూ, చాలా మంచి బ్యాటింగ్ ఆడి. మనం ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే మీ ఆపోజిట్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉండే. వాళ్ళు 200 అంటే ఆల్మోస్ట్ 20 కిట్స్ చేశారు, 200 టార్గెట్ ఇచ్చారు. సో ముందు మీరు ఆ టార్గెట్ చూసి ఏమనుకున్నారు? ముందు 200 అందుతామని అనుకున్నారు, అంత రీచ్ అవుతామని? అంటే ఫస్ట్ స్కోర్ చూసి కొంచెం నర్వస్ అయినా కానీ కొంచెం పృథ్వీగాడు ఫస్ట్ ఎక్కేసరికి వాటి మీద కొంచెం నమ్మకం ఉండే. పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత ఏం కాదు లీవ్స్ దొరుకుతాయి కదా అని అనుకున్నాం. కానీ పర్లేదు, ఆడ అవుట్ అయినా కూడా స్కోర్ ఒక 70 వచ్చింది. తర్వాత నా అదృష్టం అది కొంచెం. అండ్ 1 డౌన్, ఒక వికెట్ పడిపోయింది. వికెట్ పడిపోయిన తర్వాత మీరు వచ్చారు. వచ్చినప్పుడు వికెట్ అయితే ఫస్ట్ వికెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 10-11 స్కోర్లోనే పడిపోయింది అనుకుంటా. అంత తక్కువ స్కోర్లో జస్ట్ 2 డిజిట్స్ నుంచి మీరు దాదాపు 200 వరకు మీరు లాస్ట్ వరకు రన్ చేసి మీరే గెలిపించారు. సో మీరు సెంచరీ చేస్తారని అనుకున్నారా ఫస్ట్ ఈరోజు ఇంత దూరం మీరు తీసుకొస్తారని? నో ఇదే నా హైయెస్ట్ స్కోర్ నేను అనుకోలే. బట్ ఏంటంటే కొంచెం స్టే చేసే వికెట్ మీద బాల్ మంచిగా బ్యాట్ వస్తుంది, కొంచెం మనం కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని ఆడినట్టు అయింది. అనుకున్నట్టు తగిలినాయి అన్ని, కొంచెం మిస్ఫీల్డ్స్ కూడా కాపాడి మొత్తానికి మ్యాచ్ అయితే అనుకున్నట్టు ఫస్ట్ చెప్పినట్టు 200 అయితే కొడతాం, కానీ ఎవరు స్కోర్ రేట్ అనేది తెలియదు అన్నట్టు దాన్ని ఫిక్స్ అయిపోయినాం. 200 తొందరనే అయిపోయింది, ఇంకో ఓవర్ మిగిలింది అనుకుంటున్నాను తెలిసి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే 30 స్కోర్ చేశారో అక్కడే మీరు అలసిపోయారు బాగా. సో దాని తర్వాత మీరైతే మేము రన్ చేయమనుకున్నాము. తర్వాత మళ్ళీ ఇంత ఎనర్జీ తెచ్చుకొని ఆడడానికి సీక్రెట్ ఏంటిది? నిజం చెప్పాలంటే మా వాడు చెప్తూ బనానాలు ఆడితే చేసి ఎందుకురా తిన్నికి పోతున్నావు ఆడికి పోతున్నావు అని అనుకున్నా, కానీ అది చాలా కాపాడింది. పొద్దున్న టిఫిన్ చేసి వచ్చేసరికి ఆ ఎండకి మొత్తం డీహైడ్రేట్ అయిపోయినాం. కొంచెం ఒక్కొక్క బనానా తినడం వల్ల మస్తు ఎనర్జీ వచ్చింది, బనానా కాపాడింది కొంచెం. తర్వాత ఎనర్జీ వచ్చినాక కొంచెం మెల్లగా చూసుకొని మ్యాచ్ని లాస్ట్ వరకు తీసుకెళ్దాం అనుకున్నట్టు అయింది. ఆల్మోస్ట్ మీరు 15 ఫోర్స్ కొట్టారు కదా. ఈ 15 ఫోర్స్లో నీకు నచ్చిన 4 ఏంటిది? అంటే ఫ్రంట్ సైడ్ లేదంటే కవర్ డ్రైవ్ ఆడినావు, కొన్ని స్వీప్ షాట్స్ ఆడినావు, కొన్ని స్టేట్లో కొట్టినావు. ఇంకోటి ఏంటంటే 15 4 కొట్టినా కూడా ఒక 6 కూడా కొట్టలే. ఎందుకు రిస్క్? 6 కొట్టినా? ఎస్, ఒక 6 మాత్రమే కొట్టారు. రిస్క్ లేకుండా ఇంత కూల్గా ఆడారు కదా. ఎవరి మైండ్ సెట్ అయితే ఇంత కూల్గా ఆడింది మీరు? ఎందుకంటే నేను పృథ్వీని నమ్మిన, వాడు ఉండుంటే నేను చాలా ఫ్రీగా ఆడుకుంటా మ్యాచ్. ఎందుకంటే నేను అవుట్ అయినా వాడు చూసుకుంటాడని నమ్మకం ఉంటుంది. కానీ నా తర్వాత అందరూ మా వాళ్ళు అంత గ్లిచ్ బాల్ అనుభవం లేదు. ఓకే, కాబట్టి కింద నుంచి ఆడదాం, లూజ్ దొరికిన బాల్ కాన్ఫిడెంట్ ఉన్నది ఆడదాం అనుకున్నా. అందుకే ఒకటి అనుకుంది, 6 పోయింది. ఇక తర్వాత కింద నుంచి ఆడిన మ్యాచ్ గ్యాప్ చూసుకున్నా ఎక్కువ. ఇంకోటి మీరు నమ్ముకున్నది అయితే మన పృథ్వీ అవుట్ అయిపోయింది కదా. ఇప్పుడు భారం మొత్తం మీ భరత్ బుల్స్ 11 టీం అయితే ఏదుందో భారం మొత్తం నీ పైన, క్యాప్టెన్ పైన ఉండే. సో నువ్వు క్యాప్టెన్ ఉండి రిస్క్ లేకుండా, క్యాప్టెన్స్ అంటే నార్మల్గా టెన్షన్ ఎక్కువ ఉంటుంది, చూసుకొని ఆడతారు కదా. నువ్వు ఇంత ఫ్రీగా ఆడినవాట, నీకు ఎలా అనిపిస్తుంది? ఇంత ఫ్రీగా ఆడి క్యాప్టెన్ నుండి ముందుకుని నీ టీంని గెలిపించినావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? క్యాప్టెన్ అని ఏం అనుకోలేదు మనం. ఫస్ట్ నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఒక ఓవర్ నర్వస్ అనిపించింది, అరే ఆడతానా 200 అనేది కనిపిస్తుంది పెద్దగా, అరే ఆడతానా అనిపించింది. తర్వాత ఒక 2 4 పోగానే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత అది చాలా ఈజీ అయింది. ఈ బనానే కదా మీ సీక్రెట్? 30 నుంచి మీరు ఇదే బనానా ఆఫ్టర్ 100 తింటున్నా. ఓకే, ఇది మీ ఫస్ట్ మ్యాచ్ 100 చేయడం. ఓకే, ఎనీవే క్యాప్టెన్ సాబ్ కంగ్రాచులేషన్. అలాగే మీ ఆపోజిట్ టీం పైన వాళ్ళు కూడా ఇంత టఫ్ 200 కొట్టారు, అది గ్రేట్ టైం 200 కొట్టడం కూడా. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో వాళ్ళపైన కూడా మీ విషయాలు ఏంటంటే వాళ్ళు ఓడిపోవడానికి రీజన్ ఏంటిది, మీరు గెలవడానికి గల కారణం? వాళ్ళు ఓడిపోవడానికి అంటే మెయిన్గా ఏంటంటే బ్రో కొంచెం వాళ్ళు బాగా ఆడినారు మాకంటే. బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు వాళ్ళ బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కళ్ళు. కొంచెం మంచి నాక్ ఇచ్చినారు. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా ఆడతామని, ఆడినాక అది అట్లా అయిపోయింది. వాళ్ళు బాగా ఆడినారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎనీవే కంగ్రాచులేషన్ ఫర్ యువర్ టీమ్. ఓకే, మొత్తానికి ఓడించిన బ్రో గుడ్లా. ఎంప్లాయీ 18+18 కెప్టెన్ సాబ్, మీరు 200 చేసిర్రు, బాగానే స్కోర్ వెళ్ళింది 200. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఓడిపోవడం జరిగింది. సో రీజన్ ఓడిపోవడానికి గల? ఏంటంటే నా మిస్టేక్ కూడా ఉంది, ఫీల్డింగ్లో కొంచెం మిస్టేక్ చేసినాం. ఇద్దరికి ఒక్కొక్క లైఫ్ ఇచ్చేసరికి బ్యాట్స్మెన్ ఆడేసిండు. దట్టు కొన్ని చాలా బాగా షాట్ కొట్టిండు. షాట్లో ఎట్లా అంటే గ్యాప్ షాట్స్ ఆడిండు. బట్ అన్ఫార్చునేట్లీ మాకు మెయిన్ బౌలర్ ఒకరు రాలేకపోయారు ఈరోజు. ఆయన వచ్చుంటే మేబీ మేము డిఫెండ్ చేసేటోళ్ళం. యాక్చువల్లీ 200 అనేది బిగ్ స్కోర్ కొట్టొద్దు, బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. బట్ అలాగే మీరు భరత్కి 2 ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది, 2 క్యాచ్ డ్రాప్ అయింది. దాంతోపాటు ఫస్ట్లో మీకు ఒక రన్అట్ కూడా మిస్ చేశారు కదా. సో ఫీల్డింగ్ మరీ ఇంత మిస్టేక్ జరగడానికి ఏంటిది అసలు? అంటే అండర్స్టాండింగ్లో లేకుండా, లేదంటే బాల్ మీ చేతుల్లో రాకపోవడమా? మెయిన్గా మిస్టేక్ ఏంటంటే దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూ టీమ్. ఓకే, ఈ టీంకి 3వ మ్యాచ్. ఎస్,
ఏ టీం అయినా ఇది కొత్త, అందరి బాల్తో ఆడడం అనేది కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మేము ఆ మిస్టేక్స్ని రెడ్యూస్ చేసి ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా బెటర్ ఫామ్లో వస్తాం, బెటర్గా ఆడతాం. మీరు కొత్త టీంలో అయినా అప్పటికి మనకు బ్యాట్స్మెన్ అయితే ఒకరు హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. అలాగే మన కామ్రేడ్ అన్న కూడా చాలా మంచిగా చక్కటి సిక్స్లు కొట్టడం జరిగింది. ఆ కామ్రేడ్ అన్న వచ్చేసి ఇది 3rd or 4th మ్యాచ్ అంట. బట్ ఎనీవే బాగా ఆడారు కదా. సో బ్యాటింగ్ ఎంత ఆడారు, బట్ ఫీల్డింగ్ అనేది చిన్న మిస్టేక్ జరిగింది. బ్యాటింగ్ అనేది ఉంది, కాకపోతే బౌలర్స్ అనేది మనకు ఫుల్ టైం బౌలర్స్ అనేటోళ్ళు లేరు. ఎస్, 2-3 బౌలర్సే ఉన్నారు. ఓకే, పార్ట్ టైం బౌలర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకని కొంచెం ఓకే. ఎనీవే కంగ్రాచులేషన్, బాగా ఆడారండి ఎల్ఐసి వాళ్ళు, మీరు కూడా బాగా ఆడారు. బట్ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక ఓటమి గెలుపు అనేది సహజమే. వెరీ వెల్ ప్లేయింగ్. ఓకే.